వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. 4 ఏళ్ల కొడుకు తన తండ్రికి 2 కోట్ల సంపదను ఇచ్చాడంటే విచిత్రంగా ఉంది కదూ. లండన్ కు చెందిన ఓ కార్మికుడికి 4.5 ఏళ్ల కొడుకు రూపంలో అతన్ని అదృష్టం వరించింది. తన చిన్నారి కొడుకు మురిపంగా ఆడుకునే కిడ్డీ బ్యాంక్ లో 314 ఏళ్ల క్రితం నాటి ఓ అరుదైన బ్రిటిష్ నాణెం బయటపడింది. నిజానికి ఆ నాణెం విలువ మొదట తెలియకపోయినా ఆ తరువాత ఓ వేలం పాటదారు ఆ నాణ్యాన్ని పరిశీలించి దాని విలువెంతో చెప్పేసరికి ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. వివరాల్లోకి వెళ్తే 314 ఏళ్ల క్రితం బ్యాటిల్ ఆఫ్ వీగో యుద్ధంలో బ్రిటిష్ సర్కారు విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా అపురూపమైన 20 వీగో నాణేలను ముద్రించారు. వాటిలో 15 నాణేల ఆచూకీ ఇప్పటికీ చిక్కలేదు. 2013లో చివరిసారిగా ఒక వీగో నాణ్యాన్ని వేలంలో ఉంచగా దాని ధర 3 లక్షల పౌండ్లు పలికింది. అంటే మన దేశంలో 2,50,00,000 అన్నమాట. ఈ క్వీన్ అనే వీగో 5 గునియా నాణేల్లో ఒక దానిని ఈ కార్మికుడికి అతని తాత బహుమతిగా ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్న అతను దాన్ని తన తాత తనకు బహుమతిగా ఇచ్చిన నాణమని చెబుతూ జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో అంటూ తన 4 ఏళ్ల కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు ఆ కార్మికుడు. ఆ నాణం విలువ పెద్దగా తెలియని ఆయనకు ఓ అక్షయర్ ఇప్పుడు దాని విలువ తెలియజెప్పాడు. అది 314 ఏళ్ల క్రిందటి అరుదైన బ్రిటిష్ నాణెమని దాని చరిత్రను వివరించాడు. దాని విలువ ఇంచుమించు 3 లక్షల పౌండ్లు ఉంటుందని చెప్పడంతో ఆయన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. దీంతో ఈ వీగో నాణాన్ని వచ్చే నవంబర్ 16న వేలం వేయనున్నారు. అంతవరకు ఆ కార్మికుడి పేరు వివరాలను గోప్యంగా ఉంచారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.